లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం 30 ఏళ్లలో తొలిసారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 2026 మార్చి 31 నాటికి మొత్తం నక్సలిజం అంతం చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎదురు కాల్పుల్లో పోలీస్ సహాయకుడు ఒకరు మృతి చెందినట్టు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ వర్మ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాద్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. ఇక మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల నంబాల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. ఇక 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మావోయిస్టులపై అద్భుత విజయాన్ని సాధించిన భద్రతా బలగాలను అభినందిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు శాంతియుత జీవనాన్ని అందించడం కోసం మావోయిజాన్ని తొలగిస్తామని ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న ఉన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. మావోయిస్టులకు మరొక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. పార్టీలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఒక ముఖ్య నేత ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అధికారికంగా ట్వీట్ చేశారు. సో నంబాల మొత్తంగా మావోయిస్టు ప్రధాన జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి సంబంధించినటువంటి నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్కౌంటర్ లో ఈ రోజు ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లాలోని మాత్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 27 మంది మృతి చెందారు. దాంట్లో ఈ యొక్క నంబాల కేశవరావు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్. సో మావోయిస్ట్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి, కేంద్రం మొత్తంగా జాతీయ మావోయిస్ట్ సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి. దాదాపుగా 4.5 దశాబ్దాలుగా మావోయిస్ట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ రోజు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. సో గత కొద్ది రోజులుగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో అంతర్గతంగా సీమాంతర ఉగ్రవాదం పైన
పూర్తి స్థాయిలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, ప్రజలు శాంతియుత వాతావరణం ఉండాలి, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఒక పరిస్థితితో ఈ యొక్క మొత్తంగా కూడా శాంతి భద్రత విషయంలో కఠినంగా ఉంటామని చెప్పేసి ఖచ్చితమైన ఒక రోడ్ మ్యాప్ తో కేంద్రం వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ తీసుకొచ్చింది. ఇది కేవలం మావోయిస్టులను ఏరువేతకు, అంటే మావోయిస్ట్ ఇటీవల కాలంలో ఏంటంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటితో పాటు మరికొన్ని జిల్లాల్లో జార్ఖండ్ లాంటివి మావోయిస్టుల ప్రభావితం ఎక్కువ ఉండి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో విధ్వంసాలు సృష్టించడం, అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ అంటే అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారు. అనేక సంఘ విద్రోహ చర్యలు కావచ్చు, లేకుంటే ప్రజలకు మొత్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. సో దీంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చింది. నెక్స్ట్ అంటే దాదాపుగా 1 ఇయర్ కాలం 2026 మార్చి లోపు మొత్తంగా కూడా ఈ మావోయిస్టు అనే వాళ్ళు లేకుండా మావోయిస్టు రహిత దేశంగా ఇండియాను మార్చాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చారు. అప్పటి నుంచిగా వరుస పెట్టి మొత్తం కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అడవులు అన్నిటి కూడా జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో చూసాం మనం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో, అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పోలీసు బలగాలు రంగంలో దిగాయి. హెలికాప్టర్ల సహాయంతో, అదేవిధంగా డ్రోన్ల సహాయం, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మావోయిస్టుల ఏరువేతకు పక్కా ప్రణాళికతో రంగంలో దిగారు. సో ఈ సందర్భంలోనే ఆ ఎన్కౌంటర్లు కూడా వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపుగా మోర్ దెన్ అంటే 300 మంది పైగా మావోయిస్టులు, అంటే దాంట్లో పెద్ద పెద్ద బలగాలు మొత్తంగా కూడా ఈ యొక్క పోలీసుల ఎన్కౌంటర్లో బలగాలే లేసిపోయిన పరిస్థితి ఉన్నాయి. సో ప్రస్తుత సందర్భంలో మావోయిస్టుల పైన ఏకకాలంలో ఎన్కౌంటర్లు మొత్తంగా పోలీసులు దిగుతున్నటువంటి ఈ కూంబిక ఆపరేషన్ తో కూడా వాళ్ళంతా మావోయిస్టులు కూడా కొంత భయాందోళన టెన్షన్ లో పడుతున్నారు. ఇటీవల కాలంలో వాళ్ళ నుంచి కూడా విజ్ఞప్తి కేంద్రానికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, పోలీసులు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మేము శాంతి చర్చలకు కూడా సిద్ధంగా ఉంటాము, శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పేసి బహిరంగంగానే ప్రకటన విడుదల చేసే పరిస్థితి వచ్చింది. సో మావోయిస్టులు పూర్తిగా ఆత్మస్థైర్యం కోల్పోయి పోలీసుల ఎన్కౌంటర్, ఈ భద్రతా బలగాల ఎన్కౌంటర్ తో ఆత్మస్థైర్యంలో పడిపోయారు. సో దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ నిలిపేయాలని చెప్పేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లోని పొలిటికల్ పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా కేంద్రానికి లేఖలు రాసే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఇటీవల మాజీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆ కేంద్రానికి లేఖ రాస్తాము, తీర్మానం పంపిస్తాం పార్టీ తరపున అని చెప్పేసి కూడా ఈ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి. అదే సందర్భంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపితే బాగుంటుందని ఒక ప్రతిపాదన కేంద్రానికి పంపించారు. సో ఆ ప్రతిపాదన పంపించిన కొద్ది గంటల్లోనే ఇక్కడ సీఎం తాజా సింగ్, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే సందర్భంలో మావోయిస్టులపై చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు జానారెడ్డి, అదేవిధంగా గతంలో శాంతి చర్చలు జరిపిన సందర్భంలో హోంమంత్రిగా పనిచేశాడు, ఆయన నివాసంలో చర్చలు జరపడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇనిషియేషన్ తీసుకుంటుందా ఈ చర్చలో అన్న పరిస్థితి వచ్చింది. సో అది కొనసాగుతుండగానే ఆపరేషన్ కగార్ కొద్ది రోజులు పులి స్టాప్ పెట్టినట్టయింది. కానీ ఉన్నట్టుండి ఏకకాలంలో మళ్ళా 2-3 రోజులుగా మొత్తం కూడా ఛత్తీస్గఢ్ అడవులన్నీ కూడా మళ్ళోసారి పోలీసులకు సంబంధించినటువంటి పోలీసులు మావోయిస్టులతో జరుగుతున్న కాల్పులో దద్దరిల్లిపోతోంది. సో వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సందర్భంలో భద్రతా బలగాల గతంలో ఎప్పుడైనా సరే మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగినప్పుడు పబ్లిక్ నుంచి కూడా కొంత రెస్పాండ్ రావడాన్ని మనం గమనించినటువంటి సిచ్యువేషన్. చాలా మంది బయటకు వచ్చి కొంత నిరసన కూడా తెలిపేవారు. మావోయిస్టుల్ని ఈ రకంగా ఇది ఎన్కౌంటర్ కాదు, కావాలని హత్య చేశారనేటటువంటి ఆరోపణలు భద్రతా బలగాల మీద ఎక్కువగా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ ఎట్ ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ విషయంలో మాత్రం పబ్లిక్ నుంచి ముఖ్యంగా అంత రెస్పాన్స్ కూడా రావట్లేదని అనుకోవాలి. ఏంటి మావోయిజానికి సంబంధించి సానుభూతి అనేది పబ్లిక్ లో పోయిందని అనుకోవాలా పూర్తిగా? శివ, ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు జనరేషన్ మారింది. ఎందుకంటే ప్రస్తుతం అంత జనరేషన్ టెక్నాలజీ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞానంతో కూడింది. ప్రజలు అదే విధంగా వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా ఎవరు కూడా తమకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకప్పటిలాగా పరిస్థితులు, ఒకప్పుడు ఏంటంటే అక్కడ భూస్వాములు, పెత్తందారులను రకరకాల ఆ సమస్యలతోని గ్రామాల్లో అంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం అని కావచ్చు, వార్తా సంహారం, తన సమస్యను చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో, అంటే గతంలో ఒక 3-4 దశాబ్దాల క్రితం ఏంటంటే గ్రామాల్లో తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండకపోయేది. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణం కావచ్చు, లేకుంటే భూస్వాములను, పెత్తందారులను రకరకాల ఈక్వేషన్ తో అక్కడ ఉన్నటువంటి కొంత ఆ పేద వర్గాలకు కావచ్చు, కొన్ని అంటే సామాజిక కట్టుబాట్ల వల్ల అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా పరిస్థితుల నేపథ్యంలో సామాజిక కావచ్చు, లేకుంటే ఆ కుల కట్టుబాట్లు అనొచ్చు, లేకుంటే ఆ పెత్తందారులు, భూస్వాములు అనొచ్చు, ఇలాంటి మొత్తంగా కూడా ఈ ఫోకస్ వల్లనే ఈ యొక్క మావోయిజం పుట్టిందని చెప్పవచ్చు. ఏవైతే అణిచివేయబడ్డ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు
అనుకూలంగా లేకుంటే వాళ్ళకు మద్దతుగా వాళ్ళకు సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం మావోయిస్టులు అప్పట్లో ఉండేవి అని చెప్పి ఉండేది. సో ఇప్పుడు పరిస్థితులు మారాయి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆలోచన మొదలు పెట్టారు. ఇప్పుడు అప్పటిలాగా పరిస్థితి లేదు. తమ సమస్యను డైరెక్ట్ గా నేరుగానే ఆ ప్రభుత్వానికో లేకుంటే సమస్యలపై పోలీసులకో లేకుంటే ఓపెన్ గానే బహిరంగంగానే చెప్పుకునే పరిస్థితి ఉంది. సో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, అదే సందర్భంలో కాలం మారింది. సో కాలంతో పాటుగా మావోయిస్టు సిద్ధాంతం కూడా ఆ రోజు రోజుకు క్రమంగా ఆ యొక్క సిద్ధాంతానికి మరుగున పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా దానికి మనం బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే వరుసపెట్టి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆ ఎన్కౌంటర్ల కారణం కూడా ఏంటంటే ఒకప్పట్లాగా పరిస్థితులు లేవు. సో అంటే మావోయిస్టులకు ఒకప్పుడు రూరల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉండేది, వాళ్ళకు ఆవాసం షెల్టర్ జోన్గా ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ గ్రామాల ఆశ్రయం చేసుకున్న పోలీసులకు నిమిషాల్లో వ్యవధిలోనే సమాచారం అందే అవకాశం ఉంది. సో ఎన్ని రకాలుగా చూసుకున్న పరిస్థితులు మారాయి, కాలం మారాయి. అదే విధంగా మావోయిస్టుల ఆలోచన విధానం కూడా మారాలని ఒక డిమాండ్ వస్తుంది. సో ఈ సందర్భంలోనే ఈ మావోయిస్టులకు ప్రజల నుంచి కొద్దిగా సరైన స్పందన కావచ్చు, లేకుంటే మద్దతు లేకపోవచ్చు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు కూడా హింస అనేది ఏ ప్రభుత్వం ఏ వ్యక్తులు చేసినా సహించదు. ప్రభుత్వము బాధ్యత గల ప్రభుత్వం ఎవరు ఉన్నప్పటికీ అది ఏంటంటే హింస అంటే ఆయుధాలు చేపట్టి ఇట్లాంటి విధ్వంసాలు కావచ్చు, లేకుంటే అమాయకులైనటువంటి వ్యక్తులను చంపడం అనేది ఈ మావోయిస్టు సిద్ధాంతం సరైన కాదు అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. ప్రస్తుతము ఏదైనా అంటే ప్రజలకు మద్దతుగా లేకుంటే ప్రజలకు అనుకూలంగా వివరించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు లేకుంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో నిలబడము ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి వాటిని ఆసరా చేసుకుని వాటికి అనుకూలంగా మనం వ్యవహరించాల్సింది. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు ఈ సిద్ధాంతం అనేది మావోయిజం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కొద్దిగా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇదే నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్లో ఎంతో మంది అమాయకులకు చనిపోతున్నారు. అంటే తుపాకుల చప్పులకు ఈ యొక్క పోలీసులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో కూడా ఎంతో మంది అమాయకులు కూడా చనిపోతున్నారు. సో ఇక సిద్ధాంతం పక్కన పెట్టి డైరెక్ట్ గా ప్రజలకు మద్దతుగా ఉండి ప్రజలకు అండగా ఉండి పోరాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా సమస్యను చెప్పుకునే హక్కు ఉంటుంది. అదే సందర్భంలో ఆ సమస్య పైన శాంతియుతంగా పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్లాలి తప్ప ఆయుధాలు పట్టి. అలాగే రాధాకృష్ణ, కేంద్రం చాలా కఠిన నిర్ణయమే తీసుకున్నట్టుంది. పూర్తి స్థాయిలో మావోయిస్టులను తుది ముట్టించాలి, లేదంటే వారంతటా వారు గనక వచ్చి లొంగిపోతే చర్యలు తీసుకోవాలి అన్నదానికి సంబంధించి. ఎందుకంటే ప్రధానంగా శాంతి చర్చలకు మావోయిస్టు కమిటీ 2 సార్లు ప్రతిపాదన చేసినా కూడా కేంద్రం ఎక్కడో కూడా రెస్పాండ్ కాని సిచ్యువేషన్ కదా. ఏమనుకోవాలి కేంద్రం వైఖరి విషయంలో? కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మావోయిస్టు సిద్ధాంతం మావోయిస్టుని మొత్తంగా పూర్తి స్థాయిలో అణిచివేయాలి, దానికోసమే ఆపరేషన్ కగాని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. 2026 తర్వాత మార్చి తర్వాత దేశంలో ఎక్కడ కూడా మావోయిస్టు ప్రభావిత జిల్లాలు కావచ్చు మావోయిజం అనేది లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో వెళ్తుందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే అమిత్ షా లాంటి వాళ్ళు నెక్స్ట్ రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆపరేషన్ కగార్ కావచ్చు మావోయిస్టులకు సంబంధించి ప్రభావిత జిల్లాలతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. సో ఇటీవల కాలం ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్ వెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టు ప్రభావితంగా ఉన్న జిల్లా ఉన్నప్పటికీ రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో తిరిగి కొంత అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు కావచ్చు పోలీసులకు కావచ్చు ఒక మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు మొత్తంగా కూడా అంటే పూర్తి స్థాయిలో అణిచివేయడం, అదే విధంగా అంటే చట్టం ప్రజాస్వామ్యంగా లొంగిపోతే శాంతియుతంగా లొంగిపోతే ఒక సమస్య ఇబ్బంది లేదు, సరే పోలీసుల ముందు సరెండర్ అవుతే ఇబ్బంది లేదు. కానీ అదే సందర్భంలో పోలీసులకు మీద అట్లే ఉండి పోలీసులపై దారిలో దిగుదామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. సో ఖచ్చితంగా ఆ భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. పట్టుకుంటాం లేకుంటే ఎన్కౌంటర్ లో బలి కావాల్సిందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇప్పటికే మెసేజ్ కూడా పాస్ చేసిండ్రు. సో కేంద్ర హోంమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ అంత పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఒక మెట్టు దిగి దాదాపుగా మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మీతో ఆ పోరులో దిగలేము, పోరు చేయలేము, శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నాం, మాతో చర్చలు జరపండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసినా కేంద్రం మాత్రం పట్టించుకోవట్లేదు. శాంతి చర్చలు జరిపేది ఏం లేదు, ఖచ్చితంగా మీరు సరెండర్ కావాల్సిందే, జనజీవన స్రవంతిలో కలవాల్సిందే, మీరైతే ఏవైతే తప్పులు చేశారో వాటికి అన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందనే ఒక వైఖరితో కేంద్రం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. సో ఈ శాంతి చర్చల ప్రతిపాదన అనేది కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేనట్టుగా కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక కంటిన్యూగా అంటే ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఎంతో మంది మావోయిస్టుల ప్రాణాలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మరికొంతమంది మావోయిస్టుల ప్రాణాలు కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్లు అంటే
ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా చూసుకుంటే మనం ఛత్తీస్గఢ్ లో సంబంధించినటువంటి తెలంగాణ బార్డర్ లో సరిహద్దులో దాదాపుగా 10 మేజర్ ఎన్కౌంటర్లు అయినని చెప్పవచ్చు. ఈ మేజర్ ఎన్కౌంటర్ లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఒక్కొక్క ఎన్కౌంటర్ లో 30-40 చొప్పున, అంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా పిట్టల్లా 30 మంది 40 మంది కొద్ది పెద్ద పెద్ద బలగాలు తుడిచిపెట్టుకోబోతున్నాయి. సో అందులో కీలక వ్యక్తులు ఉంటున్నారు. సో ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో కూడా అదే పరిస్థితి. నంబాల కేశవరావు అంటే టాప్ 1 పొజిషన్ లో ఉన్న వ్యక్తి. ఎందుకంటే 2018 గణపతి రాజీనామా తర్వాత జాతీయకు సంబంధించి నేషనల్ కి సంబంధించిన జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. సో మిలిటరీ ఆపరేషన్ లో చేయడంలో నంబాల కేశవరావు దిట్ట. ఇప్పటికే అతని పైన చాలా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 2010లో గచ్చిరోలిలో మొత్తంగా పోలీసుల మీద అటాక్ చేస్తే దాదాపుగా మొత్తంగా కూడా 15 మందికి సంబంధించిన భద్రతా బలగాలు పోలీసులు చనిపోయారు. అదే సందర్భంలో 2019లో కూడా ఛత్తీస్గఢ్ లో ఇలాంటి అటాక్ జరిగితే 76 మంది పైగా భద్రతా బలగాలు మొత్తం కూడా మందుపాత్ర పేల్చడం ద్వారా చనిపోయారు. ఈ రెండింటికి ప్రధాన సూత్రధారి అంతా కూడా ఈ నంబాల కేశవరావు ఉంటూ వచ్చినాడు. సో నంబాల కేశవరావు లాంటి వ్యక్తులు ఇంకా మావోయిస్ట్ సిద్ధాంతంలో పట్టుకొని ఉంటున్నారు కాబట్టి ఇంకా కొన్ని బలగాలు ఉంటున్నాయి. సో కొంత నెక్స్ట్ జనరేషన్ లో ఇంకా ఎవరైనా అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మావోయిస్టులకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్న ఒక ఉద్దేశం పోలీసు నిఘా వర్గాల్లో అంచనా వేస్తున్నాయి. సో అలాగే రాధాకృష్ణ, ఈ మధ్యవర్తుల వైఖరికి సంబంధించి కూడా చాలా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎప్పుడైనా ప్రభుత్వం గట్టి ఉక్కుపాదం మోపుదామని చూసినప్పుడు శాంతి చర్చల పేరుతో ఈ మధ్యవర్తులంతా కూడా ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధాలకు తావలేదు, ప్రజల నుంచి కూడా మద్దతు రావట్లేదు, ఇకనైనా గన్నలు విడవండి అని ఎందుకు మావోయిస్టులకు చెప్పట్లేదు అనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా ఆపరేషన్ కగార్లో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి ఈ మధ్యవర్తులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏదైనా అంటే మన పోలీసు ప్రభుత్వం తీరు పట్ల కావచ్చు, లేకుంటే అదే సందర్భంలో ఆయుధాలు పట్టిన పోలీసుల పైన కాబట్టి ఏదైనా ఒక ఎదురు ప్రశ్నించడము అనేది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్ల విషయంలో మనం పూర్తి స్థాయిలో ఒకే వర్గము ఒకవైపు అంచనా వేయలేం, కానీ ఆయుధాలను పట్టుకోవడంలో మాత్రం అంటే శాంతి భద్రత విఘాతం కలిగించే చేసే చర్యలు ఎవరైనా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు. అది సర్వసాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేసే పరిస్థితే. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కొంతమంది అంటే మావోయిస్టులకు సంబంధించి చర్చల నేపథ్యం చర్చలు జరపాలని చెప్పేసి కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పౌర సమాజం తరపున వీళ్ళంతా ప్రతినిధులుగా ఉండి అంటే ఈ రెండు వైపులా ఈ యొక్క కాల్పులు విరమిస్తే బాగుంటుంది. కాల్పుల విరమణ అంశం ఏంటంటే ఈ యొక్క ఎటు వర్గానికి కూడా ఈ రెండు వర్గాలకు కూడా మంచిది కాదు. ఈ కాల్పుల వారు అనేక మంది అమాయకులు గిరిజన వంటి వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితికి చెక్కు పెట్టాలంటే శాంతి చర్చలు ఎన్ని రోజులని ఈ కాల్పులకు కొనసాగిస్తారు? ఇటువైపైనా అటువైపైనా ప్రాణ నష్టం ఎవరిదైనా ప్రాణం విలువ ఒకటే కదా. సో ఇలాంటివన్నిటిని ఆపండి. అసలు ఏం జరుగుతోంది? మావోయిస్టులను చర్చల పేరుతో పిలిచి ఒకవైపు ఇప్పటికైనా ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్యంలో జనజీవన సంస్థలో కలిసే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు కూడా అంతా కూడా మొన్న ఒక కమిటీ సమావేశంగా ఏర్పాటై ఆ ప్రభుత్వాన్ని ఇట్లా విజ్ఞప్తి చేస్తున్నారు, కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు కూడా కొంత మావోయిస్టులకు సానుకూలంగా వ్యవహరిస్తూ మావోయిస్టుల విషయంలో ఇక ఎన్కౌంటర్లు ఆపితే బాగుంటుంది, మరికొంతమంది ప్రాణాలైనా మనం కాపాడిన వాళ్ళం అవుతాము, సో మరిన్ని ప్రాణాలు బలిగొనకుండా ఉంటామనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చర్చల ప్రతిపాదన తెస్తున్నట్టున్నారు. సో కొంత రెండు వైపులా ఎటువైపైనా ఒక ప్రాణం పోతుందనే వైపు ప్రాణం పోతుంటే ఆ రెండు వైపులా విమర్శలు ఉంటాయి. సో రెండు వైపులా అనుకూల అంశాలు ఉంటాయి. సో ఏదైనా ప్రాణం విలువ ప్రాణమే కాబట్టి ప్రాణానికి సంబంధించి ఇటు మావోయిస్టులైనా అదేవిధంగా పోలీసులకు సంబంధించి అయినా సో ఈ రెండు వైపులా రెండు వైపులా వర్గాల వారి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో మాత్రం మరోసారి కూడా ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు చనిపోవడంతో అంటే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు టాప్ 1 గా ఉండేవాడు. సో ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు మరింత ఫోకస్ గా ఉంది. సో ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళే నంబాల కేశవరావు చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. కాబట్టి ఇది పెద్ద సెన్సేషన్ గా చెప్తున్నాడు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంతే స్థాయిలో ట్వీట్ చేశారు, ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే అంతర్గతంగా ఉన్నటువంటి సీమాంత ఉగ్రవాదాన్ని అంచివేస్తాము, ఇది ప్రజలకు మంచి శుభ సూచకము, ప్రజలు శాంతియుత వాతావరణం ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఉంటుంది, ఇది ఒక ప్రజల విజయం అన్నట్టుగా వర్ణిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. సో మొత్తం ప్రధాని అటు అమిత్ షా కావచ్చు వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనబడతా ఉంది. మావోయిస్టులను పూర్తి స్థాయిలో అణిచివేయడము, మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏరివేయడమే లక్ష్యంగా ఈ కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.